హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రైస్ని మీరు లంచ్ బాక్స్లో కానీ ఏదైనా గెట్ టుగెదర్ ఉన్నా ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు కానీ హ్యాపీగా తీసుకెళ్ళిపోవచ్చు. అదే గోంగూర రైస్. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపించేస్తాను. చూస్తేనో నోరు ఊరిపోతుంది కదండి. దీని తయారీ విధానాన్ని చూసేద్దాం మరి. దానికోసం ఫ్రెష్గా గోంగూర తీసుకున్నాను. వీడియోలో చూపించే విధంగా ఆకులన్నీ మంచిగా తుంచేసుకొని క్లీన్ చేసేసుకోవాలి. 1-2 సార్లు మంచిగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న గోంగూరని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. దీంట్లో అవసరమైతే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మిక్సీ పట్టిన గోంగూరని మంచిగా వేడెక్కిన ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం రాళ్ళుప్పు అండ్ పసుపు యాడ్ చేశాను. దీన్ని మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఆ చల్లారేలోపు నేను ఇక్కడ పచ్చిమిర్చిని అండ్ వెల్లుల్లిపాయలు సన్నగా చాప్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని పచ్చి ఆవాలు వేసానండి. ఆవాలు మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక గార్లిక్ వేసాను. అది కొంచెం ఫ్రై అయ్యాక పల్లీలు, మినప్పప్పు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసాను. అండ్ తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. అవి కొంచెం వేగాక ఎండుమిరపకాయలు వేసుకున్నాను. అండ్ ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న గోంగూరను వేసాను. మంచిగా కలిపేసుకోవాలండి. ఆయిల్ ఇప్పుడు తక్కువగా అనిపిస్తుంది కానీ సరిగ్గా సరిపోతుంది. అది మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకొని చల్లారిన అన్నం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఆవు పిండి వేసాను. 1 టీ స్పూన్ సరిపోతుంది. మంచిగా కలిపేసుకోవాలి, ఎక్కడ కూడా వైట్ అన్నం లేకుండా. అంతే అండి. ఫైనల్గా పచ్చిల్లిపాయలు వేసి సర్వ్ చేసేసుకోవడమే. బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.